హాయ్! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అయితే ఈరోజు చాలామంది అనుకుంటున్నారనమాట. ఏంటంటే, బాగా మాట్లాడితేనే మనుషులు మారిపోతారు. అయితే కానీ బైబిల్ చెబుతున్నది వేరే విషయం. అదేంటి అంటే, మాటలతో మాత్రమే మార్పు రాదు. ఒక ప్రశ్న ఏస్తున్నాను మిమ్మల్ని అందరూ కూడా. ఎంత మంచి మాటలు విన్నా మనిషి హృదయం నిజంగా మారతదా అండి? ఎన్ని మంచి మాటలు వినండి. మనిషి హృదయం నిజంగా మారుతుందా? ఈరోజు ఈ వాగ్దానం మీకోసం దేవుడు మాట్లాడబోతున్నాడు. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అయితే 1 తెస్సలోనికలో ఒక మాట దేవుడు స్పష్టంగా చెప్పాడు. అదేంటి అంటే, మా సువార్త మాటలతో మాత్రము కాక శక్తితోనూ, పరిశుద్ధాత్మతోనూ, సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చెను అని పౌలు ఇక్కడ ఈ తెస్సలోనిక సంఘంలోకి రాస్తున్నారనమాట. ఇక్కడ 3 గొప్ప సత్యాలున్నాయి. అవేంటి అంటే, దేవుని శక్తితో వచ్చిన సువార్త. ఇక్కడ ఏం చేశారు వీళ్ళు? దేవుని శక్తి రావడం వల్ల ఇది మనుషుల మాట కాదు, దేవుని శక్తి అని నమ్మారు. దేవుని శక్తిని నమ్మడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, తెస్సలోనికలో ఉన్న ప్రజలు ఏం చేశారంటే, విగ్రహాలను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆరాధించి, విగ్రహాలను ఒక్క మాటలను విన్న వెంటనే వదిలేస్తారండి. ఎవ్వరు వదలరు. అయితే కానీ దాని వెనకాల దేవుని శక్తి అనేది పనిచేసిందనమాట. అందుకే వాళ్ళు బలంగా నమ్మి ఈ తెస్సలోనికలో ఉన్న ప్రజలు విగ్రహాల్ని వదిలేశారు. అయితే దేవుని శక్తి అనేది వాళ్ళ హృదయాన్ని మార్చింది. ఆమేన్. అలాగే పరిశుద్ధాత్మతో వచ్చిన సువార్త. మాటలు చెవిలో పడతాయి. కానీ మార్పు ఎక్కడ జరుగుతుంది? హృదయంలో జరుగుతుంది. అయితే ఆ మార్పు చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. అయితే ఆత్మ లోకమును ఒప్పించును అని ఉంటది. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో. అయితే పరిశుద్ధాత్మ లేకుండా చెప్పే మాటలు వినిపిస్తాయి మాత్రం అంతే. జస్ట్ వింటాం అంతే. కానీ పరిశుద్ధాత్మతో చెప్పే సువార్త ఎప్పుడూ కూడా జీవితాన్ని మారుతదనమాట. సంపూర్ణ నిశ్చయితతో వచ్చిన సువార్త. చెప్పేవారిలో ఏముండాలంట? నిశ్చయత ఉండాలంట. అంటే వినేవారిలో కూడా స్పష్టత రావాలి. అంటే తెస్సలోనికలో ఏమైంది అసలు అంటే, బాధలో ఉన్న ఆనందంతో వాక్యాన్ని అంగీకరించారు. అంటే వాళ్ళు లోతైన నమ్మకం కలిగింది. ఎవరికి? దేవుని శక్తికున్న మాటకి. అయితే ఇక్కడ మనం అనుకుంటాం మంచిగా మాట్లాడితే చాలు అని అనుకుంటాం. కానీ నిజమేమిటంటే, దేవుని శక్తి లేకుండా మాటలు ఖాళీగా ఉంటాయి. అయితే నువ్వు నీ జీవితం చూసుకో. నీ మాటల్లో దేవుని శక్తి ఉందా?